నమః. శ్రీ సనత్సుజాతీయము 20వ రోజు 24th ఏప్రిల్ 2021. ఆత్మదర్శనోపాయమైన యోగమును గూర్చి శంకర భాష్యమునందు ఈ విధముగా చెప్పబడినది. మనస్సుకు చంద్రుడు అధిదేవత, బుద్ధికి సూర్యుడు అధిదేవత. సమాధి వేళలో అపానవాయువు ప్రాణవాయువులో లీనమగును, ప్రాణము చంద్రుని యందు అనగా మనస్సునందు లీనమగును. మనస్సు ఆదిత్య రూపమైన బుద్ధిలో లీనమగును, బుద్ధి పరమాత్మలో లీనమగును. అందుచే సమాధ్యవస్థలో ఉన్న యోగి స్వాభావికమైన చిత్సదానందాద్వితీయమైన బ్రహ్మమై యుండును. ఇదియే యోగం. ఇక్కడ వరకు అయింది మేడం. హలో మేడం. మేడం మీరు మాట్లాడుతున్నారండి? వినిపించట్లేదండి మాకు. ఆఫ్లైన్ ఏనండి. అవునండి, మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. మేడం అంటే రెడ్ వచ్చింది. మళ్ళీ ఒక్క నిమిషం చదవండి. ఏకపాదం నో క్షిపతి సలిలార్థం స ఉచ్చరన్ తం చేత్సం తత మూర్ధ్వాయన మృత్యుర్నామృతం భవేత్ యోగినంతం ప్రపద్యంతే భగవంతం సనాతనం. వినిపిస్తోందండి? వినిపిస్తుంది. పరమాత్మకు కల 4 పాదములలో 3 పాదములు మీదుగా అనగా ఊర్ధ్వముగా వ్యాపించి ఉండును. అది యోగులకే గోచరము. 4వ పాదము క్రిందికి వ్యాపించి ఉండును. అది ఏ జీవుడను నామమున విఖ్యాతమై ఉన్నది. ఇంకా ఉంది మేడం, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పరమాత్మకు 4 పాదాలు ఉంటే 3 పాదాలను వ్యాపించింది, ఎక్కడ మాత్రమే కిందకి వ్యాపించింది. అది జీవుడు ఉంది. అది పరమాత్మ ప్రభావముచే సలిల రూప సంసారము కంటే వెలువలనే అంతటను ఆవరించి ఊర్ధ్వముగా సంచరించును. సలిలముగా అంటే నీటిగా అంతటా ఆవరించి ఉంది. అది కూడా ఊర్ధ్వంగానే సంచరిస్తూ ఉంటుంది. దానిని పరమాత్మ ఉపసంహరింపడు. అతడు తన మాయచే సకల శరీర జీవులందును సంచరింపజేయును. కావున ఆ పాదము సంతతమగుతున్నది. దానిని
ఉండొచ్చు కదా, సరే ఈ పాదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మనం దాన్ని అందుకనే ఇంక్లూటివ్ అర్థం తీసుకోవాలి. అంటే 3 పార్ట్స్ అక్కడే స్వరూపంలో ఉంటే ఒక పార్ట్ జీవులలో జీవాత్మగా వచ్చి వాళ్ళని తరింప చేయడానికి కోసం ఉంటుంది ఇక్కడ అని, అది మనం లిటరల్ మీనింగ్ కాకుండా దాని యొక్క అంతర్గత అర్థం తీసుకోవాలి. ఎందుకంటే పరమాత్మ రూపరహితుడు, ఆయనని వర్ణించడానికే లేదు, ఆయన పాదాలు అక్కడే. ఈ పాదాలు అనడంలో ఇక్కడ అర్థం ఏంటి, 3 భాగాలు అక్కడే, ఒక్క భాగం మాత్రమే, అంటే ఈ భూమి వల్ల జీవులను తరింప చేయడానికి కోసం ఉన్నది ఆయన అర్థం మనం చేయాలి. నీలకంఠ భాష్యము ప్రకారము యత్ సాక్షాత్ అపరోక్షాత్ అను సూక్తి ప్రకారము పరబ్రహ్మ నిత్యమును అపరోక్షముగాను ఉన్నది. అపరోక్షమైన పరబ్రహ్మమును చూచుటకు యోగమేలా చెప్పెదను వినుము. పరమాత్మ హంస వంటి హంస, హంసకు వలె అర్థం అవ్వాలి కదా. పరమాత్మ అపరోక్షంగా ఉంది ఆయనకి, అంటే ఇంకోటి ఏంటంటే పరోక్షంగా, అపరోక్షము అంటే పరోక్షంగా ఉంది, అంటే ఎవరికి కూడా తెలియకుండా అపరోక్షంగానే ఉంది, డైరెక్ట్ గానే ఉంది కదా. డైరెక్ట్ గా ఉన్నటువంటి పరమాత్మని చూడడానికి ఏమిటి ఎలా అన్నాడు, చూచుటకు యోగమేలా, డైరెక్ట్ గానే ఉన్నాడు కదా, ఆయన చూడడానికి యోగం ఎందుకంటే వేరేగా. మేడం అపరోక్షం అంటే ఇండైరెక్ట్ కాదా మేడం? పరోక్షం కానిది లేదు, పరోక్షం కానిదంటే డైరెక్ట్, పరోక్షం అంటే ఇండైరెక్ట్, అపరోక్షం అంటే పరోక్షం కాకుండా, అంటే డైరెక్ట్ గా. అర్థమైందా? పర అక్షమైనది కాదా మేడం పరోక్షం అంటే? ఈ తెలుగులో అర్థం తీసుకోండి. పరోక్షము అంటే ఏంటండి, ఇతరుల నుంచి వచ్చింది. అపరోక్షం అంటే ఇతరుల నుంచి కానిది. అపరోక్ష జ్ఞానం అంటే డైరెక్ట్ జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే ఇతరులు చెప్పినటువంటి. డైరెక్ట్ గా ఉన్నప్పుడు ఆయన తెలుసుకోవడానికి యోగం ఎందుకు అనేది ప్రశ్న. పరమాత్మ హంస వంటి హంస, హంసకు వలె జీవాత్మకు శరీరము కలదు. పరమాత్మ అయిన హంస జీవాత్మ రూపమున శరీర వృక్షమునధిష్ఠించినను శరీరముతో సంబద్ధము కాదు. శరీరంతో సంబంధం కలిగి లేదు. ఆయన జీవాత్మ రూపంలో ఉన్న శరీరాన్ని అధిష్ఠించున్నాడు, కానీ శరీరంతో పరమాత్మతోని సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, సూర్యుడు అన్ని పనులు చేస్తున్నాడు భూమండలంలో, సమస్తం సూర్యుడి వల్లే. కానీ సూర్యుడు ఏ పనితోని సంబంధం ఎలాగలేదు. సమస్త జీవకార్యాలు పరమాత్మ వల్ల జరుగుతున్నా పరమాత్మకి ఏ కార్యంతో సంబంధం లేదు. అర్థమైందని? అర్థమైంది. అయితే పరమాత్మనే కర్త భోక్త అని అంటారు, అంటే ఆయన వల్లే అన్ని జరుగుతున్నాయి, కానీ ఆయనకి సంబంధం లేదు. ఆయనకి ఏ కర్మ అంటారు. ఎలక్ట్రిసిటీ వల్లే సమస్తం జరుగుతున్నాయి. ఫ్యాన్ తిరగడం కానీ, ఏసీ కానీ, ఏసీ కూడా ఎలక్ట్రిసిటీకి అంటున్నట్టుగా పరమాత్మ వల్లనే సమస్తం జరుగుతున్నాయి, కానీ పరమాత్మకి ఏది అంటారు. ఎందుకనగా సోయమాత్మ చతుష్పాత్ అనగా పరమాత్మకు 4 పాదములు కడవు. అవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలు. ఆ 4 ఒకటగు తురీయ పాదమును కానరానీయుడు. జాగ్రత్త, సుషుప్తి, తురీయ అవస్థలు ఆ 3. జాగ్రత్త, సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ. జాగ్రత్త అవస్థ భూమి మీద ఉన్నది. అక్కడ పాదం అంటే అదే అంటున్నాను. మనం ఏమో కూడా ఇప్పుడు కూడా లిటరల్ గా తీసుకోకూడదు ఈ అర్థాలు. అందుకే అది జ్ఞానం ఎప్పుడు కూడా ఇంక్లూటివ్ నాలెడ్జ్ తో ఉంటే గానీ మనకు అర్థం కాదు. జీవరూపమున పరమాత్మ అపరోక్షమైనను తురీయ పాద రూపమున పరోక్షమగుటచే దానిని కాంచుటకు యోగము అవసరమే కదా.
జీవ రూపంలో ఉండగా అపరోక్షం డైరెక్ట్ గానే ఉంటుంది. కానీ ఆ మిగతా 3 రూపాలు మనకి పరోక్షం కనుక దానికి తెలుసుకోవడానికి సాధన అవసరం. అంతేకాదు పరమాత్మ నిర్విశేషము అతి గంభీరమగు సలిలము కంటే అనగా జలరూప ప్రకృతి కంటే ఉత్ ప్లస్ చరణ్ ఉచ్చరణ్ మీదుగని అనగా మీదుగనే చరణ్ పాదత్రయముతో సంచరించుచున్నాడు. అది చరణ్ అంటే పైన ఉన్నటువంటి 3 పాదాలతో ఆయన చరిస్తూ ఉన్నాడు. అంటే పైన, చరణ్ అంటే చరించడం, పాదత్రయంతో ఆయన చరిస్తున్నాడు. అలా ఆయన నడుస్తున్నాడు, అలా అలా తీసుకుంటు అంటే ఆ అవస్థల్లో ఆయన ఉంటున్నాడు. ఆ 3 పాదములు విశ్వ, తైజస, ప్రాజ్ఞ నామభేదములతో ఒప్పుచున్నవి. విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనే నామభేదాలు ఉన్నాయి. అంటే నామాలతో ఉంది. పైవాని కంటే విలక్షణమైనదే తురీయ పాదము. శివ చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయః అనగా తెలిసి కొనదగినదై యున్నది. అది పరమాత్మ తెలుసుకోదగినదై ఉంది. విశ్వతైజస ప్రాజ్ఞలనడి పాదములున్ను చైతన్యముకు బ్రహ్మ పదార్థము యొక్క అనుబంధము లేనిదే తమ కార్యములనాచరించుటకు సమర్థములు కావు. అట్టి చైతన్యుని పరోక్షమగుటచే చూచుటకు యోగం అవసరం. అంటే విశ్వాత్మ స్వరూపుడు అతన్ని తెలుసుకోవడానికి ఇంకోటి ఏంటి, విశ్వతైజస ప్రాజ్ఞములనడి పాదములు చైతన్యముకు బ్రహ్మ పదార్థము యొక్క అనుబంధము లేనిదే తమ కార్యములు ఆచరించుటకు సమర్థములు కావు. కావున అట్టి చైతన్యుని పరోక్షమగుటకే చూచుటకు యోగం అవసరము. అలాంటి చైతన్యుని పరోక్షంగా ఉన్నాడు కనుక చూడడానికి యోగం అవసరం. అంటే ఇది అందరికీ అర్థమైందా? మనకి కనబడుతున్నట్టే ఉంటాడు కానీ ఆయన కనబడలేదు, పరోక్షంగానే ఉన్నాడు. పరోక్షం అంటే ఇతరుల చేత చెప్పడం పరోక్ష జ్ఞానం. అంటే పరోక్షంగా అంటే కనబడకుండానే ఉన్నాడు. అందువల్ల ఆయన్ని తెలుసుకోవడానికి యోగం అవసరం. యోగం అవసరం ఎందుకు అని నీలకంఠ భాష్యంలో ఉంటే ఎందుకు యోగం అవసరమో ఇప్పుడు చెప్తున్నారు. అంతేకాదు లోకమున కానవచ్చు మృత్యువు అమృతము రెండును జ్ఞానకృతములే. ఆ రెండును జ్ఞానము కలిగిన తోడనే కాలత్రయమందుండనేరవు. అది ఇప్పుడు లోకంలో మనకి అందరికీ ఉన్నటువంటి మృత్యువు, అమృతత్వము ఇవి మాత్రం జ్ఞానం వల్లే ఉంటాయి. అందువల్ల కూడా అంటే అమృతం ఎలా అవుతున్నామో జ్ఞానం వల్ల, అందుకు కూడా జ్ఞానం అవసరం. అమృతంగమయ మృత్యు నాకు మృత్యు ఉంది అనే భావనలో ఉన్న మనకి అమృతం అవడాలంటే జ్ఞానమే అమృతత్వాన్ని తీసుకొస్తాను. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే ఇక్కడే అడగండి ఎవరికైనా. ఆలోచింపగా రూపాంశమైన బ్రహ్మము నిత్యాపరోక్షము. సరే, ఇంకా ఆలోచిస్తే ఈ జీవరూపంలో ఉన్న బ్రహ్మం కూడా నిత్య అపరోక్షం అన్నారా? నిత్యాపరోక్షము. అక్కడ దీర్ఘం ఉందంటే నిత్యము అపరోక్షం ఫీల్ అవుతున్నాం. కానీ మనకి ఆ జ్ఞానం ఉండదు. అంటే అది అపరోక్షంగా ఉన్న ఇది జీవము, ఇది అంటే పరమాత్మ తత్వము అన్న జ్ఞానం మాత్రం ఉండట్లేదు.
అయినను ఉపాధి విశిష్టమైన రూపముతో పరోక్షమే అంతకంటే నికృష్ట రూపముతో అనగా జీవ రూపముతో మాత్రము పరోక్షము కాదు, అపరోక్షమే అగును. జీవ రూపంతో మాత్రం అపరోక్షం అంటే డైరెక్ట్. అంటే ఇప్పుడు మనకు కనబడింది ఏంటి అంటే పైన 3 పాదాలలో పరోక్షంగా ఉన్నాడు, జీవ రూపంలో అపరోక్షంగా ఉన్నాడు. అయినా అపరోక్షంగా ఉన్న అపరోక్షమైన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం మన దగ్గర లేదు. అందుకు కూడా అందువల్ల జీవరూపమున అపరోక్షమును చైతన్య రూపమున పరోక్షమునగు పరమాత్మ దర్శనమునకై యోగం అవసరం. జీవ రూపంలో అపరోక్షంగా ఉన్నాడు, చైతన్య రూపంలో పరోక్షంగా ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి యోగం అవసరం. ఆయన అపరోక్షంగా ఉన్నా తెలుసుకోలేకపోతున్నాం కదా. అంటే జీవుల్లో డైరెక్ట్ గా ఉన్నాడు, చైతన్యంలో ఇండైరెక్ట్ గానా మేడం? నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే డైరెక్ట్ గా ఉన్నాడు, ఆ డైరెక్ట్ గా ఉన్న తెలుసుకునే జ్ఞానం లేదు కదా మన దగ్గర. ఉండడం డైరెక్ట్ గానే ఉన్నాడు, తెలుసుకున్నప్పుడు జీవ పరమాత్మని తెలుస్తుంది. తెలియనంతసేపు వేరుగా ఉంటుంది కదా. డైరెక్ట్ గా ఉండబట్టే మనం అన్ని పనులు చేయగలుగుతాం. అన్నిటికీ పరమాత్ముడే ఆధారం అని చెప్పడం కారణం డైరెక్ట్ గా ఆయన పనులు చేస్తాడు, కానీ మనకు ఆ నాలెడ్జ్ లేదు, ఆ జ్ఞానం లేదు. అంతే కదా. అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ లింగస్య యోగేన సయాతి నిత్యం తమీసమీద్యమనుకల్పమాద్యం పశ్యంతి మూఢా సవిరాజమానం యోగినంతం ప్రపద్యంతే భగవంతం సనాతనం. పరమాత్మయే పూర్ణ పురుషుడు, అతడే సకల వస్తువులందును అంతరాత్మగా కలడు. సమస్తమైన వస్తువులలోని అంతరాత్మగా ఆయనే ఉన్నాడు. పూర్ణుడు, పూర్ణ పురుషుడు లేదా పూర్ణుడు అంటారు, పూర్ణత్వం. అతడు అంగుష్ఠమాత్రుడు అనగా అంగుష్ఠమాత్రముగు హృత్పుండరీకమునయుండువాడు. అంగుష్ట మాత్రంలో ఉన్నటువంటి హృత్పుండరీకం ఉన్నాడు, అందులో ఉంటున్నాడు. అది మళ్ళీ అది కూడా మళ్ళీ అంతటా వ్యాపించి ఉన్నాడు. అంటే అక్కడే పరిమితమై లేదు. ఒక దీపం ఒక దగ్గరే పరిమితమైనట్టుగా ఆ దీప కాంతి అంతటా ఉంటుంది, ఎందుకంటే అంతటా వ్యాపించినవాడు. అంటే దీపం కాంతి ఇంకా పరిమితం, కానీ పరమాత్ముడి యొక్క విస్తరణ అపరిమితం. ఆ పరమాత్మ లింగ శరీర సంబంధముచే జీవాత్మయై నిత్యము ఇహపరలోకముల పొందుచున్నాడు. అంటే జీవాత్మతోటి సంపర్కం వల్ల, దేంతో సంపర్కం అన్నది జీవుడి లింగ శరీర సంబంధముచే, జీవాత్మ లింగ శరీరంతో సంబంధం కలిగింది. అందుకని జీవాత్మే పరమాత్మ అయినా ఆ లింగ శరీరంతో ఉన్నటువంటి సంబంధం వల్ల జీవత్వాన్ని పొందుతున్నారు. సకలమును శాసించుటచే ఈశానుడగుచున్నాడు. ఆయన సకలముని శాసించేవాడు నియంత, అందుకని ఆయన ఈశానుడగుచున్నాడు. అతడే అందరిచే స్తుతించబడుచున్నాడు. ప్రత్యక్ చైతన్యమై ప్రకాశించు ఆ పరమాత్మను యోగులు తప్ప మూర్ఖులు చూడలేరు. అంటే యోగులు తప్ప ఈ పరమాత్మని మూర్ఖులు చూడలేరు. చైతన్య ప్రత్యేక చైతన్యంగా అంతటా ఆయన భాషిస్తూ ఉన్నా సరే యోగులే చూడతారు. మూర్ఖులు అంటే ఎవరైతే దేహం నేను అని భావనలో ఉన్నారో వాళ్ళు ఎవరు చూడలేరు. ఇక్కడ లింగ శరీరము అనగా పంచ ప్రాణములు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనోబుద్ధులు కలిపితే లింగ శరీరం. లింగ శరీరం అనగానే ప్రాణేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనోబుద్ధులు ఇవన్నీ కలిసాయి. దాన్ని మన లింగ శరీరం అని వ్యవహరిస్తున్నాం. ఆసాధనావాపి
స సాధనా వా సమానమేతద్ దృశ్యతే మానుషేషు సమానమేతదమృతస్యేతరస్య ముక్తాస్తత్రమధ్వ ఉత్సం సమాపుః యోగినంతం ప్రపద్యంతే భగవంతం సనాతనం. జీవులలో కొందరు సమాధి సాధన సంపత్తి కలిగి ఉందరు, కొందరు అసాధనులు. సమాధి లాంటి సాధన సంపత్తి కలిగి ఉంటారు కొందరు, కొందరికి ఏ రకమైన సాధన ఉండదు. అసాధనలు అంటే సాధన లేనివారు. అయినను బ్రహ్మ పదార్థమునందరూ మానవులందును సమానముగానే చూడబడుచున్నది. అంటే వాళ్ళు సాధన చేసిన వాళ్ళైనా చెయ్యని వాళ్ళైనా అందరిలో అది సమానంగానే ఉంది. ఈ కానవచ్చు సంసారము కానరాని మోక్షము అను రెండు ముక్తులందును ముక్తులు కాని వారి యందును సమానముగానే ఉండును. కనబడే సంసారము, కనబడని పరమాత్మ, ఇవి అంటే అందరిలో ముక్తులలో ముక్తులు కాని వారిలో, ఇందాక చెప్పిందే, అంటే ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళని ముక్తులు అన్నారు, తెలుసుకోని వాళ్ళలో కూడా సమానంగానే ఉంది. వారిలో ముక్తులు మాత్రమే పూర్ణానందమైన పరమాత్మను పొందుచున్నారు. ముక్తులు అంటే మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు, అంటే ఆ స్వరూపమైనటువంటి పూర్ణానందమైనటువంటి ఆ పరమాత్మని పొందుతున్నారు. మధ్వహ అనగా బ్రహ్మ రహస్యము యొక్క ఉత్సం అనగా ఉత్కర్షను, పరాకాష్ఠను, పూర్ణానందమైన పరబ్రహ్మమును పొందుచున్నారు. మధ్వహ అనగా బ్రహ్మ రహస్యము యొక్క ఉత్సం అనగా ఉత్కర్షను, పరాకాష్ఠను, పూర్ణానందమైన పరబ్రహ్మమును పొందుచున్నారు. ఆ బ్రహ్మ రహస్యం యొక్క ఉన్నతోన్నత స్థితిని, పూర్ణమైనటువంటి పూర్ణానందమైన పరమాత్మ స్థితిని వాళ్ళు పొందుతున్నారు యోగులు. అంటే మళ్ళీ అది ఆ స్థితి ఏమిటి చెప్తున్నారు. అటువంటి పరమాత్మ ఆనంద స్థితిని కూడా యోగులు పొందుతున్నారు. ఉభౌ లోకౌ విద్యయా వ్యాప్యయాతి తథా హుతం చాహుతమగ్నిహోత్రం మాతే బ్రాహ్మ లఘుతా మాదధీతః ప్రజ్ఞా సంస్యాన్నా మధీరా లభంతే యోగినంతం ప్రపద్యంతే భగవంతం సనాతనం. ఇహపరలోకముల వ్యాపించియున్న పరమాత్మను యోగులును జ్ఞానులును జ్ఞానముచే పొందుచున్నారు. జ్ఞానం వల్ల జ్ఞానులు యోగులు కూడా ఇహంలోని పరంలోని వ్యాపించినటువంటి పరమాత్మని పొందుతున్నారు. వాళ్ళు ఇహంలో కూడా పరమాత్మని చూడగలరు, పరంలోని చూడగలరు. వాళ్ళ యొక్క జ్ఞానం వల్ల పొందుతున్నారు అన్నమాట యోగులు జ్ఞానులు కూడా. ఎవరికైతే అది లేదో అది చూడలేకపోతున్నారు. అందుచే వారు పొందు అగ్నిహోత్రము హుతము కాకున్నను ఆత్మజ్ఞానముచే అహుతమే అగుచున్నది. అది అంటే వాళ్ళు పొందే అగ్నిహోత్రం అంటే ఆ జ్ఞానం హుతం ఆహుతమే అవుతుంది. అంటే అహుతమే అంటే అది ఏమో దానికి ఎంతో ఫలితం ఉన్నదే అవుతుంది. ఆత్మజ్ఞానం చేత వాళ్ళు పొందేటటువంటిది చాలా అంటే అహుతమే అవుతుంది, అంటే అది ఫలిస్తుంది. జీవుడు జ్ఞాని అయిన కారణమున బ్రహ్మ విద్య నీకు లఘుత్వమును అనగా మత్యభావము చేకూర్చదు. జ్ఞానులు ధీరులు కావున ప్రజ్ఞానులు అను నామమును పొందుచున్నారు. మళ్ళీ చదవండి. జీవుడు జ్ఞాని అయిన కారణమున బ్రహ్మ విద్య నీకు లఘుత్వమును అనగా మత్యభావము చేకూర్చదు. మధ్యభావమా
మర్త్య మర్త్య తాకింది అవద్దు. రా తాయ మర్త్య. మర్త్యం అంటే మృత్యు మర్త్యులంటే మర్త్యులు మృత్యు గలవారన్నది. అంటే నాకు మర్త్య అని ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ జీవులు మరొకసారి చదవండి. జీవుడు జ్ఞాని అయిన కారణమున బ్రహ్మ విద్య నీకు లఘుత్వమును అనగా మర్త్య భావమును చేకూర్చదు. అది జ్ఞానం వలన ఆయన అంటే మృత్యు అన్నదాన్ని పొందదు. అంటే జ్ఞానం వలన ఏమవుతుంది, బాడీ నేను కాను అని ఐడెంటిఫికేషన్ కోల్పోతాడు కనుక, తాను పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటాడు కనుక ఆయనకి ఈ మృత్యుభావాన్ని ఇవ్వదు. నాకు మృత్యు ఉన్నది అన్న భావన నుంచి ఆయన బయటపడతాడు. జ్ఞానులు ధీరులు కావున ప్రజ్ఞానులను నామమును పొందుచున్నారు. అలా ఉన్న జ్ఞానులు ధైర్యవంతులు, అందుకే వాళ్ళని ప్రజ్ఞానులు అని అంటారు. నీలకంఠ భాష్యము ప్రకారము ఇంతే కాదు, బ్రహ్మప్రాప్తి జరిగినచో సర్వఫలావ్యాప్తియు కృతకృత్యతయు చేకూరును. నీలకంఠ భాష్యం ఏం చెప్తుంది, బ్రహ్మప్రాప్తి జరిగితే సర్వఫలాలు ప్రాప్తిస్తాయి, కృతకృత్యులు అంటే ఏదైతే పొందాలో అది పొందిన వాళ్ళం అవుతాం అని చూపిస్తాయి చెప్తుంది. ఎట్లనగా మనోబుద్ధి చిత్తహంకారములనెడు అంతఃకరణ వృత్తి బ్రహ్మాకారమైనచో అది ఏ బ్రహ్మ విద్య ఎనబడును. అట్టి విద్య లభించిన వాడే మానవుడు. అది మనోవృత్తి చిత్త అహంకారాలన్నీ కూడా పరబ్రహ్మతత్వంతో నిండిపోతున్నాయి గనక అటువంటి విద్యను అవలంబించిన వాడే, ఆ బ్రహ్మజ్ఞాన విద్యను అవలంబించిన బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడే బ్రాహ్మణుడు. అహమే వేదం సర్వోస్మి అనగా నేనే ఈ సమస్తము అను జ్ఞానము కలుగును. అది సమస్తము నేనే. వేదం అంటే తెలుసుకోవడం అన్నమాట. వేద అంటే తెలుసుకోవడం. అహమే వేదం సర్వోస్మి, ఇదంతా నేనే అనే జ్ఞానం ఆ జ్ఞానికి వస్తుంది. అది ఏ సర్వాత్మ్యాకారణమైన అంతఃకరణ వృత్తి. ఆ అంతఃకరణ వృత్తిచే మానవుడు ఆత్మలోకము అనాత్మలోకములనడి రెండింటినీ వ్యాపించియున్న పరమాత్మను చక్కగా తెలుసుకుని స్పష్టముగా ప్రకాశింపచేయును. దాని వల్లనే, ఆ జ్ఞానం వల్లనే అని ఆత్మలోకాన్ని అనాత్మలోకాన్ని లోని వ్యాపించిన పరమాత్ముని ఆయన స్పష్టంగా చూడగలరు. పైన పేర్కొనినట్లు మానవుడు తన మనోబుద్ధి చిత్తములను పరమాత్మయందే లగ్నమునర్చెనేని వాని అహంకారము నశించును. అప్పుడే వాని అంతఃకరణము బ్రహ్మాకారమగును. మనోబుద్ధి చిత్త. నమస్కారం, నేను శాంతిశ్రీని మేడం. ఇక్కడ అనాత్మ అని వస్తుంది. అనాత్మ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఆత్మ లేని వాళ్ళు ఎక్కడ ఉంటాడు అసలు? అనాత్మ అంటే ఈ ప్రపంచం అంతా కూడా అనాత్మతత్వం అంటాం. అంటే ఏంటి, ఇదంతా ఆత్మ అంతర్గతంగా ఉంది, కానీ దీన్నే మనం అంటే మామూలుగా చెప్పడానికి, అందుకే అనాత్మలో ఉన్న ఆత్మతత్వాన్ని చూడగలంటే బహిర్గతంగా ఆత్మ ప్రకటితం అవుతూ లేదు. అలాంటి అనాత్మతత్వంలో కూడా ఆత్మని చూడగలరు యోగులు. మామూలు మనం చూడలేకపోతే, అంతా ఆత్మ ఉన్నా మనకి మామూలుగా మెంటల్ గా తెలుసు కానీ మనం చూడలేకపోతున్నాం. అందుకని అనాత్మ అంటే ప్రపంచంలోని చూడగలరు, ఆత్మ ప్రపంచంలోని వాళ్ళు చూడగలరు. ఎందుకంటే మనం ఏంటంటే తెలుసుకుంటాం, మళ్ళీ మర్చిపోతాం, కానీ చూడటం లేదు. యోగులు చూడగలుగుతూ ఉంటారు ఆ పరమాత్మ తత్వాన్ని. ఓకే, అంటే అది చూడగలిగే తత్వం ఉన్న వాళ్ళు ఆత్మ అని చెప్పి మనం చూడలేం కాబట్టి అనాత్మలు అట్లా అన్నమాట. అంతేనా? అంటే ప్రకటనగా కాకుండా వస్తువుగా కనిపిస్తుంది, ఒక చెట్టుగా కనిపిస్తుంది. అలాగా అంటే వస్తువుగానే ఒక పర్వతంగా కనిపిస్తుంది. పర్వతంలో ఉన్న ఆత్మతత్వాన్ని చూడగలరు. అనాత్మైన పర్వతంలో కూడా ఆత్మతత్వాన్ని చూడగలిగే వాళ్ళు యోగులు. ఓకే, సరే, మంచిది, అర్థమైంది. అనాత్మమే అంటే ఆత్మ ప్రకటితంగా లేదు. అటువంటి దాంట్లో కూడా
చూడగలిగిన వాళ్ళనే యోగులు అంటున్నాం. మనం ఏం చేస్తాం, వస్తువుగానే చూస్తున్నాం, బాహ్యమైనటువంటి వస్తువుగానే, కానీ లోపల ఉన్న ఆత్మతత్వాన్ని చూడటం లేదు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అమ్మా. మానవుడు తన మనోబుద్ధి చిత్తములను పరమాత్మయందే లగ్నమునెర్చెనేని వాని అహంకారము నశించును. చూసారా, మనోబుద్ధి చిత్తములను పరమాత్మలోనే గాని లగ్నం చేస్తే ఆయన యొక్క అహంకారం నశించిపోతుంది. అందుకే మనోబుద్ధి చిత్త అహంకార అంటే అది నిర్వాణ చట్టంలో అనుకుంటాను అంతా ఆయనే, అంటే ఆయనలో పూర్తిగా అది సర్వసమర్పణ. అప్పుడు ఆయన అహంకారం నశించిపోతుంది. అప్పుడే వాని అంతఃకరణము బ్రహ్మాకారమగును. అప్పుడే వాడు విద్యావంతుడగును. అంటే అప్పుడే ఆయన విద్యావంతుడు అవుతాడంటే జ్ఞాని అవుతాడు అని అర్థం. అప్పుడు ఆయన అంతఃకరణము పూర్తిగా అందులో పరమాత్మలో లయం అయిపోవడం వల్ల నిరహంకార అయిపోయి ఆయన విద్యావంతుడు అవుతాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఆయనకు అన్ని వ్యక్తం అవుతుంటాయి, పరమాత్మ తత్వం వ్యక్తం అవుతుందని. మనం విద్యావంతుడు అనగానే పైన తెలుస్తుంది, మనం చదివే విద్యావంతుడు కాదు ఇక్కడ అర్థం. ఏమిటా విద్య అంటే తెలుసుకోగలడం, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలిగేవాడు అవుతాడు. వేద్యమైనది విద్య. వేద్యము అంటే తెలియబడేది. ఏమిటి తెలియబడుతోంది ఇక్కడ? భగవత్ తత్వం, పరమాత్మ తత్వం తెలియబడుతుంది. అంటే అది తెలుసుకున్నవాడు అవుతాడు కనుక విద్యావంతుడు అవుతాడు. పరికింపగా ప్రారబ్ధ కర్మావష్టబ్ధదేహుడైన మానవుడు అజ్ఞాన దశలో విద్యావంతులని మనం అంటారు. మనం ఏదో బిఎస్సీ చదివినా మన్ని కూడా విద్యావంతులు అంటున్నారు. ఆ పదానికి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదని అది చెప్తున్నాను. మీకు అర్థమైందా? ఈ బాహ్యమైన చదివిన వాళ్ళని కూడా విద్యావంతులు అనేస్తున్నాం, కానీ మనం అవిద్యావంతులమే. అది మనం గ్రహించాలి. అంటే మనకి లోపల విద్య లేదు. ఏమిటి విద్య? భగవతత్వాన్ని తెలుసుకునే విద్య మనకి రాలేదు. అందుకనే విద్య పేరుగా విద్యని నేర్చుకున్నాం మనం. ఓకే. పరికింపగా ప్రారబ్ధ కర్మావష్టబ్ధదేహుడైన మానవుడు అజ్ఞాన దశలో అనాత్మలోకమును, జ్ఞాన దశలో ఆత్మలోకమును పొందుచున్నాడు. అది ఇంకా బ్రీఫ్ గా చెప్పాలంటే, అజ్ఞాన దశలో అనాత్మలోకాన్ని పొందితే అదే మానవుడు జ్ఞాన దశలో ఆత్మలోకాన్ని పొందుతున్నాడు. అంటే ఇదే అనాత్మతత్వంలో ఆత్మను చూడగలుగుతున్నాడు జ్ఞానం వల్ల. బ్రీఫ్ గా చెప్పాలంటే అది అని మళ్ళీ చెప్తున్నారు. మానవుడు విద్వాంసుడై ఉభయలోకములందును సంచరించునప్పుడు వాని అగ్నిహోత్రము అహుతమైనను హుతమే ఎగును. అంటే ఆయన ఎప్పుడైతే విద్వాంసుడిగా సంచరిస్తున్నాడో ఆయన అజ్ఞాని అయిన వాడైనా జ్ఞాని అవుతాడు. అంటే అహూతము అంటే ఇవ్వబడింది అనుకుంటాను. కింద మీనింగ్ ఇచ్చారు మేడం, బ్రాకెట్ లో ఉంది. ఏంటని చదవనా? వాడు జ్ఞానయాగాదులను ఆచరించినను ఆచరింపకున్నను జ్ఞానాగ్నిలో వాని ప్రారబ్ధ కర్మ హుతమై నశించును. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణి అని గీత యందు చెప్పబడినది. అహం మహానస్మి అనగా నేను మహత్తును అనగా బ్రహ్మమును అగుచున్నాను అను ఈ బ్రాహ్మీ వాక్కు లఘుత్వమును అనగా నీచత్వమును పొందగుండు కాక. ఇంకా కొంచెం ఉందండి. శరీరాన్ని అన్న భావంలోంచి బయటకు వచ్చింది. అది నేను శరీరాన్ని అన్న భావం లఘుత్వం. అది ఆయన ఎన్ని రకాలైన చేసినా ఆ కర్తృత్వం జ్ఞానం, కర్తృత్వం ఆయనకి అంటది. అందుకని ఆయన అహిత్వాన్ని పొందుతున్నాడంటే చేసిన వాడి కర్త అవ్వట్లేదు. అహం దాసోస్మి నేను దాసుడు నడుచున్నానను నీచవాక్కును ఉచ్చరింపరాదు. అది ఎలా చెప్తున్నారు చూస్తారా? అహం దాసోస్మి అనే నీచవాక్యాన్ని ఉచ్చరింపరాదంటున్నారు. ఎందుకంటే
అది జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. అసలు నా స్వరూపం పరబ్రహ్మ స్వరూపం ఉండగా, అందుకే కృష్ణమాచార్యం గారు పాపోహం అంటే మనం చదువుతాం, అది చెయ్యొద్దని చెప్తాను. ఎందుకంటే ప్రతిక్షణం నేను పాపిని నేను నీచుడిని ఎందుకు మనం ఆలోచించాలి? మన స్వభావం అనంతమైనది. అందువల్ల నేను చిన్నగా ఉన్నాను, నేను పాపిని, నేను దాసుని, ఇలాంటి వాటితో ఐడెంటిఫై అవ్వడం వద్దు అని చెప్తారు. అంటే అసలైన తత్వం గుర్తు తెచ్చుకోవాలి అని, అంతేగాని అహంకరించమని కాదు అక్కడ అర్థం. మన మూల తత్వాన్ని ప్రతిక్షణం గుర్తు తెచ్చుకోవడానికి పాపోహం పాపంటే నేను పాపిని నేను ఇలా అది పూర్ణంగా చేయకపోవచ్చు, కానీ పరమాత్మని అహంకారం తెలుసుకోవడానికి ఆ శ్లోకం వాడుకోతారు. నా అసలైనటువంటి స్వభావం అనంతంగా ఉంది, నేను ఒక శరీరానికి పరిమితమైగా లేను, అది లఘుత్వం. శరీరానికి పరిమితంగా అవడాన్ని చక్కటి పదం వాడారు, లఘుత్వము. అంటే తాను లఘు కాదు, కానీ తాను లఘు అని భ్రమతోనే జీవిస్తున్నాడు. దీన్ని లఘు అంటే చిన్నది. ఇంత మహత్తరమైన పరమాత్మ తత్వాన్ని ఒక చిన్న శరీరంగా భావిస్తూ జీవించడం లఘుత్వం. ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. పరబ్రహ్మకున్ను బ్రహ్మవేత్తకున్ను ప్రజ్ఞానం అను పేరు కలదు. బ్రహ్మవేత్తకి ప్రజ్ఞానం ఉంటుంది, పరబ్రహ్మతత్వానికి ప్రజ్ఞానం అని పేరు. ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఒక మహావాక్యం, ఆ పరజ్ఞానమే బ్రహ్మ. ఏవం రూపో మహానాత్మ సపావకం పురుషో గిరన్ యో వైతం పురుషో వేద అర్థో నరిష్యతే యోగినంతం ప్రపద్యంతే భగవంతం సనాతనం. ప్రజ్ఞాన పురుషుడైన జ్ఞానియే మహాత్ముడైన పురుషుడు. అతడే అగ్నిని తనలో ఉపసంహరించుకొనును. ఆ పురుషుడే పరమాత్మ, అతడే జీవులలో ఉన్న జీవాత్మ. ఆ పరబ్రహ్మని అందరి జీవుల్లో ఉన్న జీవాత్మే ఆయన. అగ్నిని తనలో ఉపసంహరించుకుంటాడు. అంటే అది కూడా ఆయన ఆయనై ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా వెళ్తుంటే ప్రతినిత్యము మనం చేసేటటువంటి పనుల్లో మనం ఇక్కడ ప్రాపంచికమైనటువంటి జ్ఞానాలు అక్కడ కూడా ఆపాదిస్తాయి. అంటే అందువల్ల ఏంటవుతున్నారు, అది యోగ వాసిష్టంలో పాపం ఎందుకు చెప్పారు అంటే అనంత. అలాగే తత్వ విధానంలో గారు కూడా తనని తాను పరిమితం చేసుకుని నేను శరీరాన్ని అన్న భావం హత్య చేస్తున్నాను, పరమాత్ముడు నాకంటే వేరేగా ఉన్నాడు అనేది ఆత్మహత్య సమానం, ఇది హత్య సమానం, ఇది ఆత్మహత్య సమానం అని చెప్పారు. అంటే అంత సింగ్ చేస్తున్నాను. ఎందుకంటే అఖండంగా అనంతంగా ఉన్న పరమాత్మ తత్వాన్ని చిన్న శరీరాన్ని కుదించి ఆ భావంతో జీవించడం అది హత్యతోనే ఆత్మహత్యతో ఏదో ఒకదాన్ని దాంట్లో చెప్పారు. అంటే ఏంటి, ఇంటి చిన్న అనమాట. మనం ఏంటంటే అస్సలు ఎప్పుడూ కూడా ప్రతి నిమిషాన్ని మనం పరిమితం అనే భావాన్నే పెంచుకుంటాం. నేను ఒకవేళ అందరికీ అంటే మనం ఇది తెలిసిన తర్వాత శరీరం లేని అనే భావం నుంచి బయటపడితే ఎంత హాయిగా ఉంటుంది నేను తెలుసుకుంటున్నాను. మళ్ళీ మనం మాట్లాడేలా ఆలోచించే ఆలోచనలు అన్ని పరిమితత్వంగా వెళ్తుంటే మన సాధనలా జరుగుతుంది. మన ఆలోచనలో మన స్టాండ్ పాయింట్ మారాలి. బాడీ నా పరిమితి, నేను బాడీని కాను. బాడీకి తిండి దొరకపోయినా మృత్యు వచ్చినా లేకపోయినా యోగులు ఎలా ఉంటారు, సంబంధం లేదు వారికి. అలాగా మనం కనీసం మనకు తెలిసిన జ్ఞానంతో భావన మార్చుకుంటూ పాయింట్ అలా మారిపోతుంది. ఎందుకంటే ఇది వింటూ మనం నిశ్చయం చేసే పనులు ఎలా చేస్తే నేను పరిమితం, బాడీనే నువ్వు, నేను బాడీని అనే భావంతో మనం సాధన చేస్తుందంట. అందువల్ల ఈ విధంగా మానవునికి సాధన జరగట్లేదు. అంటే ఏదో ఒక సెకండ్ వింటాం, కానీ మిగతా ఆల్ అవర్స్ ఉండదు. మనం దేన్ని ఎక్కువగా బలపరుస్తున్నామంటే బాడీ కాన్షియస్నెస్ పరిమితం అంటే ఎంత బాగా చెప్తారు. లఘుత్వం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని చిన్నగా చేసేస్తున్నారు. ఎలాగైతే అఖండమైన పరబ్రహ్మ స్వరూపాన్ని అయ్యిండగా చిన్న శరీరాన్ని నేను ఐడెంటిఫై అయిపోవడమే పెద్ద చిన్న. అందుకని అంతేకాదు మనం అక్కడితో
మానవులు ఎంత కర్మి అంటే ఆ భగవంతుడు కూడా అన్ని ఆపాదిస్తాడు. ఆయన కూర్చుంటాడు, ఆయన శరీరంతో ఉన్నాడు, ఆయనకి నొప్పి వస్తుంది, ఆయనకి కాళ్ళు కడగాలి, చేతులు కడగాలి, భోజనం చేస్తాడు, పడుకుంటాడు. ఇదే మనం చేస్తాం. ఒకటి మనకి మనం ఆపాదిస్తుంది. మనకు అంతే తెలుసు కనుక భగవంతుడు కూడా ఇలాగ పరిమితుడై ఉన్నాడని భావనలో జీవిస్తున్నాం. అందుకే ఏంటని అలా జీవించడమే కాక భూమి మీద ఉన్న పువ్వులు మొదలైనటువంటి వాటితో జీవించడం మరొక చిన్నది. ఎందుకంటే భూమి మీద పదార్థాలన్నీ పరమాత్మ తక్కువ. ఆయనకి దానితోటి మనం పూజించడం కాదు, మనం ఏంటంటే ఆ మనస్సుతోటి ఏకత్వ భావాన్ని పొందాలి. లేదు అంటే సద్గుణాలను వాటితో పూజించాలి తప్ప ఇలాంటి అశాశ్వతమైనటువంటి వాటితో పూజించడం మరొక తప్పు అన్నాడు. ఇంకోటి నిరంతరం భగవంతుడి రూపంగా ఉన్నాడంటే మనం కూడా రూపానికి పరిమితం అయిపోతుంది. అందుకని రూపంగా ఉన్న భగవంతుడిని పూజించడం ఎందుకు నేరము అంటే మామూలుగా నేరం కాదు, అసలు ఏం భక్తి లేని వాడు కొలిస్తే అనుకుంటాం. కానీ అది అలా చివరి వరకు జీవితాంతం అదే చేయడం వల్ల మనం కూడా శరీరానికి పరిమితమైన భావం ప్రతిష్టాపన అయిపోతుంది. ఆ పాయింట్ వల్ల మనం అర్థం చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఆ అనంతత్వాన్ని మనం ప్రతి నిమిషం గుర్తు చేసుకోవాలి. ఇదిగో ఈ డాక్టర్ గారు ఈ శరీరానికే పరిమితుడు, అందుకని నేను బాబాని పూజిస్తాను, నేను ఏం చదివితే చేసేస్తాడు, ఇలాంటి పరిమితి ఆయనకి అట్రిబ్యూట్ చేస్తాం. నా కోరికలు నెరవేర్తాయి, నా మనసులో ఉన్నది నెరవేరిపోతుంది కనుక బాబా చాలా గొప్పవాడు. అదా ఏ ఒక్క శరీరానికి పరిమితంగా చూడడమే పెద్ద సినిమాలు. నేను అనేది నీకు అర్థమైందా? సందేహం ఉంటే అడగచ్చు. యోగ వాసిష్టంలో సాక్షాత్తు శివుడు వశిష్ఠ మహామునికి చెప్పాడు, దైవం అంటే ఎవరు, ఎలా అర్చించాలి అని అడుగుతాడు కదా, దానికి సమాధానం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు శివుడు చెప్పింది వినకుండా, సాక్షాత్తు దత్తాత్రేయుల వారు చెప్పేది వినకుండా, ఉపనిషత్తుల్లో చెప్పేది వినకుండా, వేదాల్లో చెప్పేది వినకుండా మన అజ్ఞానమే రైతు జీవించడం వాళ్ళ గతి ఏమిటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. మనకు అలవాటు అయిపోయింది కనుక అదే రైతని జీవించడం ఎంతవరకు రైతు అంటే మహాత్ములు చెప్పింది మహావాక్యాలు లాంటివన్నీ పక్కన పెట్టేసి నాకు ఎప్పటి నుంచో ఏ జన్మ నుంచో వచ్చేసినటువంటి అజ్ఞానమే రైతని జీవిస్తున్నాము మనకున్న దురహంకారంతో. అది ఎంతవరకు రైతు అలా జీవించడం? నాకా తెలుసు, పెద్దలు చెప్తే వినను, నేనా నేర్చుకోను, నాకు నేను నేర్చుకున్నదే రైట్ అనే జ్ఞానం అంటే అది. అందుకనే భూమి మీద ఉన్న జనాన్ని మూర్ఖులు అని సంబోధిస్తున్నారు. మూర్ఖులు అంటే వాళ్ళు ఏమీ వినరు. మన మూర్ఖులం కాదా? శరీరమే నేనన్న భావంతో జీవిస్తూ, పరమాత్ముడు పరిమితంగా ఉన్నాడన్న భావంతో జీవిస్తూ, సాక్షాత్తు సనత్ కుమార్ వాళ్ళు కాదు, ఆ పరబ్రహ్మ తత్వం రూపుదాల్చి మన దగ్గరకు వచ్చినా నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకు పడుకో, మాకు తెలిసినంత నీకేం తెలుసు అంటాం. అంత అహంకారులు మనం. ఎందుకంటే మనకి తెలుసున్నదే సర్వస్వం. ఎప్పుడు మనకి ఎలా తెలిసింది అన్న మూలానికి వెళ్ళాం. అదే అందరూ 5 కంఠాలతో మనకు చెప్తున్నారు. వేదాలు చెప్తే చెప్పని, ఉపనిషత్తులు చెప్తే చెప్పని, మహాత్ములు చెప్తే చెప్పని, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న యోగులు చెప్తే చెప్పని, నాకు తెలిసిన కంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా అన్న అహంకారం మనలో ఉంది. అది మనం గమనించుకోవాలి. లేకపోతే ఒక మహాజ్ఞాని మహాయోగి ఏదైనా మన దృష్టిలో రాంగా ఆయన యోగి అంటాం. ఎందుకంటే అతన్ని అండర్ ఎస్టిమేట్ చేసేయడంలో మనకు ఆనందం. అంటే మనకి ఎలా పరిమితత్వాన్ని ఆపాదించుకుంటున్నామో జ్ఞానులకి పరిమితత్వాన్ని ఆపాదిస్తాం. సాక్షాత్తు ఆ త్రిపుర సుందరి అయిన పరబ్రహ్మ స్వరూపానికి మనం పరిమితత్వం ఆపాదిస్తున్నాం. అది ఎంతవరకు రైతు? ఏ భగవంతుడు గాని ఏ జ్ఞాని గాని నన్ను ఒక శరీరంగా చూడని చెప్పలే. కానీ మనం మాత్రం వాళ్ళు చెప్పే వాక్కులు పక్కన పెట్టేసి ఒక పురుగుడిని కాలుతో రాసేసినట్టు రాసేస్తాం. మనకున్నదే రైట్ అనే భావంతో జీవిస్తున్నాం. అందుకే మనం చేసేది తప్పని పైగా మనకు తెలియదు. ఓకే, మంచి మనసులో ఎలా ఉంటుంది? నాకు తెలిసినంత ఎవరికి తెలుసు, నేను చాలా గొప్పవాడిని, నాకంటే ఎవరికి ఎంత తెలుసు ఈ ప్రపంచంలో. ఇలాంటి అహంకారం ఒకటి. ఏమీ తెలియకపోయినా మన మూర్ఖులంటే మనకి బాధ. మనం మూర్ఖుల కంటే మూర్ఖాతి మూర్ఖులం. ఎందుకంటే మనం తెలుసుకో, ఎవరు చెప్పినా వినం.
వాళ్ళనే కదా మూర్ఖులు అంటారు. తెలుసుకున్నా దీన్ని వదిలేస్తాం. ఓకే, అంటే మూఢ జనాలు అని శంకరాచార్య వారు కూడా ఎందుకున్నారు, నహీనాహి రక్షతి దృష్టీకరణ అంటే అంటే అంతకు ముందు ఏమన్నారు, అంటే భజగోవిందం 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 మూఢమతి, మూఢమైనటువంటి బుద్ధి ఏమో తెలుసుగా అని సంబోధిస్తున్నారు. మూఢమతి అని గోవిందుని భజించి అంటే సమయం అంతా దాంట్లో వినియోగించి అంటే మనం ఇవన్నీ మనం తెలుసుకున్నాక మనం మూఢమతలో అని మనకే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఏది వినవు, మనకు నచ్చినది మనకు ఎప్పటి నుంచో తెలుస్తున్నది రైతు అన్న భావంలో జీవించడం బట్టి. ఎందుకంటే కృష్ణమూర్తి గారు అన్నట్టుగా సంపూర్ణ నిజనం అంటే అక్కడికక్కడే మారుతాం. కానీ మనకి ఎప్పుడు మనం అందరంలో మన జ్ఞానం తెలుసుకుంటాం. ఆ జ్ఞానం సంపూర్ణ అవ్వచ్చు కాకపోవచ్చు, అది అందులో ఎన్నో దోషాలు కావచ్చు, అదే రైతు మనకి. అందుకని మనం తరించడం కష్టమవుతుంది. ఓకే, ఇంకా ఇక్కడ సనస్తు జాతుల వారు కూడా పరిమితం చేసుకోవడం అనేది ఆ పరిమితత్వంగా ఉండడమే తప్పనిపిస్తున్నారు. పరమాత్మ తత్వాన్ని పరిమితం చేసుకుని జీవిస్తున్నారు. ఓకే, చదవండి. జీవాత్మ పరమాత్మలు తానే అని ఎరిగిన జ్ఞానిలో గల ఆత్మ చైతన్యమెన్నడునూ నశింపదు. అట్టి ఆత్మ చైతన్యమే పరమాత్మయని యోగులు మాత్రమే తెలుసుకొనుచున్నారు. అది జీవాత్మ పరమాత్మ కూడా పరమాత్మ తత్వంతోనే ఉన్నది అని తెలుసుకున్నటువంటి యోగులు ఎప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం నశించదు. వాళ్ళ ఆత్మ చైతన్యం అలాగనే ఉంటుంది ఎప్పుడు. అది ఎప్పుడు వాళ్ళనే మనం జ్ఞానులు యోగులు అని అంటున్నాం. వాళ్ళకి ఏనాడు అది నశించదు. ఒకసారి తెలుసుకున్నాక అది నశించే విషయం కాదు. అది తెలియడం అంటే ఏంటి, ఇంటెలెక్చువల్ గా బుద్ధితో కాదు. అది మనం అందుకనే ఒక దగ్గర సనస్తు జాతుల వారు మన చదువరులు అన్నారు. అంటే మనం చదువుతున్నాం అంతే. అంటే మన దోషాలు లేదు. మాకు మీరు చెప్తున్నాను దోషం అంటే నేను ఏ దోషం చేయలేదండి, నేను మన దోషాలను ఎందుకంటారు, మేము ఎక్కడ మూర్ఖులం కావే, మమ్మల్ని మూర్ఖులని ఎందుకంటారు అంటే మనం ఏదేలో మూర్ఖులం కూడా చూపించుతున్నాను. ఎంత మూర్ఖులం అంటే ఉపనిషత్తు విషయాలు సాక్షాత్తు తెలుసుకున్నా, వేదంలో తెలుసుకున్నా, ఆ పరబ్రహ్మ స్థితిని అనుభవించినటువంటి యోగులు చెప్పిన జ్ఞానమైనా మనకి నచ్చదు. మన బుర్రలో ఎప్పుడో ఉన్నదే మన జ్ఞానం అని పట్టుకుంటాం. అంటే మనం మూర్ఖులం కామా? మనకి తెలియదు తరించడం. తరించే ఉపాయాలు చెప్పే ఈ గ్రంథాలు అయిన ఉపనిషత్తు జ్ఞానాన్ని, వేదాలు ఏమీ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నామంటే మనకంటే మూర్ఖులు ఎవరుంటారు? ఓకే, సహస్రం సహస్రాణం పక్షాన్ సంతస్య సంతపేత్ మధ్యమే మధ్య ఆగచ్చేదపి చేత్స్యా స్మనోజపః యోగినంతం ప్రపద్యంతే భగవంతం సనాతనం. పరమాత్మ తానొక్కడే అయినను కోట్ల కొలది జీవరాశులను సృష్టించి వానిని తనవిగా చేసుకొనుచున్నాడు, వానిలో తాను చేరుచున్నాడు. అది తాను ఒక్కడే అయినా కోట్ల కొలది జీవరాశులను సృష్టించి అందులో ఆయన చేరుతున్నారు. వారిని తరింపచేసినను తాను తాపమును చెందడు, మధ్య మధ్యను వచ్చి వానిలో తాను చేరినను మరల మరల స్వస్థానములు చేరుచుండును, అయినను వానికి నాశము లేదు. అది అంటే పరమాత్మ ఇలా జీవుల్లోకి పరిమితంగా వచ్చినా సరే అతనికి ఏ రకమైన నాశనము లేదు. మళ్ళీ తన స్వస్థానానికి ఆయన వెళ్తూనే ఉంటాడు. అంటే జీవులలో జీవాత్మగా వచ్చి శరీరంతో లంపటం కలిగించుకుంటున్నా సరే తిరిగి తన స్వస్థానానికి ఆయన వెళ్ళిపోతాడు. జ్ఞానం ఎప్పుడో ఒకప్పుడు ప్రాప్తిస్తుంది కదా, అప్పుడు తన స్వస్థానానికి వెళ్ళినట్టే లెక్క. ఆ పరమాత్మ మనోజవుడు కావున అట్లు చేయుచున్నాడు. మనస్సును మనోజవుడు, జవుడు అనే జా మనోజవుడు
జవుడు అని ఉంది మేడం. మనోజవుడు అంటే మనోజవం మారుతు తుల్య వేగం అలా అక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చిందని అర్థం కూడా కావాలి. మనోజపం అంటారు అంటే మనస్సుతోటి ఆయన పట్టుకోలేమని. ఇంకో రకంగా చెప్పాలంటే అంత స్పీడ్ ఉంది వాడిని, అక్కడ వేగాన్ని పోల్చారు. అతడే గరుడ రూప ప్రకృతి అని అతని మహత్వమును యోగులు మాత్రమే పొందుచున్నారు. మళ్ళీ ఇక్కడ గరుడిని పోల్చారు. గరుడ రూపంలో ఉన్న ప్రకృతి కూడా ఆయనే అయి ఉన్నాడు అని యోగులు తెలుసుకుంటున్నారు. మేడం టైం 7:24 అయిందండి, ఆగమంటారా? ఆపండి. అంటే ఇవాళ మళ్ళీ మనకి జనస్సు జాతుల వారు ఆ పరబ్రహ్మతత్వం తెలుసుకోవడం ఎలాగా, అది ఎలా ఉంటుంది, తెలుసుకున్న వాళ్ళు ఎలా ఏ స్థితిలో ఉంటారు, తెలియని వాళ్ళ స్థితి ఏంటి మనకి అన్నిస్తూ చెప్తున్నారనమాట. అంటే అంతటా వ్యాపించున్నటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఇహంలో పరంలో అంటే అన్ని చోట్ల ఉన్నది అది ఒక్కటే. కానీ దీన్ని ఇహంలో మనకి వ్యాపించిన దాంట్లో అవ్యక్తంగా ఉండడం బట్టి జీవులందరూ తెలుసుకోలేకపోతున్నారు. యోగులైన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అనాత్మ వస్తువు అయిన ఈ ప్రపంచంలో ఉన్న పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలరు, ఆ పరబ్రహ్మలో ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారు. అంటే ఆత్మలోకంలో ఉన్నదాన్ని తెలుసుకోగలరు, అనాత్మలోకంలో ఉన్న వాళ్ళని తెలుసుకోగలరు అని చెప్పడంలో అంతటా ఉన్న పరబ్రహ్మతత్వాన్ని యోగులు మాత్రమే గ్రహించగలరు. అయితే అసలు ఈ యోగం ఎందుకు అంతటా ఉన్నది కదా అపరోక్షంగా అని ప్రశ్న. దానికి అపరోక్షంగా అంతటా ఉన్నా అది గ్రహించలేనట్టుగానే ఉంది. అంతటా వ్యాపించున్నది అయితే కానీ అది గ్రహించగలిగేటట్టు లేదు కనుక దానికని యోగం అవసరం. తర్వాత ఆయన మనస్సుకి వాటికి అందడు, అందుకని అంటే అతన్ని తెలుసుకోవడం అవసరం. తర్వాత ఎవళ్ళైతే మనస్సు బుద్ధి మొదలైన వాటిని ఆత్మలో లీనం చేసేస్తూ ఉంటారో వాళ్ళు పూర్తి నిరహంకారులై ఆ పరమాత్ముడు తానై జీవించగలుగుతూ ఉంటారు. అంటే ఎప్పుడైతే అహంకారం పోయిందో అప్పుడు వాళ్ళు పూర్తిగా పరిశుద్ధ అంతఃకరణతో దైవాన్ని అంటే పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటారు. తెలుసుకున్న వాడే పరబ్రహ్మ అయిపోతున్నారు. అందువల్ల మనం గ్రహించాల్సింది ఏంటంటే అంటే మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ లో మనం గ్రహించాల్సింది అంతటా పరబ్రహ్మతత్వం ఉన్నా మనం ఎప్పుడూ దాన్ని గుర్తు చేసుకోం. సత్సంగాలు ఎందుకు అవసరం అంటే ఆయన ఇంద్రియాతీతుడు, మనస్సుకు అతీతుడు అయిన అతన్ని మనం గుర్తు చేసుకోవాలంటే సత్సంగాల్లోనే అది అవసరం, అంటే సంభవం, మరొక దాంట్లో సంభవం కాదు. అందువల్ల సత్పురుషుల సత్సంగాలు అవసరమే. రమణ మహర్షి ఎప్పుడు కూడా నువ్వు సత్తుతో ఉండన్నారు. సత్సంగం అంటే ఎప్పుడు పరబ్రహ్మతత్వంతో సాంగత్యంలో ఉండడాన్ని సత్సాంగత్యం అంటున్నారు. సత్తు ఏమిటి అంటే ఒక పరబ్రహ్మతత్వం ఇంకేది లేదు ఈ భూమి మీద సత్ అన్నది. దానితో సాంగత్యం కలిగి ఉండడమే సత్సాంగత్యం. దానితో సాంగత్యం కలిగి లేనటువంటి అందరికీ సత్పురుషుల సాంగత్యం వల్ల ఆ సత్పదార్థాన్ని గుర్తు చేసుకునే అవకాశం వస్తుంది కనుక మనకి సత్పురుష సాంగత్యం సామాన్యులు అయిన అంటే ఎన్నో జన్మల సుకృతం వల్లనే లభిస్తుంది. అది మనం గ్రహించాలి. అందుకని ఏదైతే పరమార్థమో దాన్ని మనం ఏదో క్లియర్ చేయకుండా పట్టించుకోకుండా జీవిస్తున్నాం. అందుకే ఈ సమస్త వారు మనకి ఎంత బాగా చెప్తున్నారంటే లఘుత్వంతో జీవిస్తున్నాం. లఘుత్వం అంటే అఖండమైన అనంతమైనటువంటి తర్వాత సర్వశక్తివంతమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఒక చిన్న శరీరం అని భావించి భగవంతుణ్ణి కూడా చిన్న శరీరంగా భావిస్తూ మనం చాలా అలాగే జీవిస్తున్నాం. అది చాలా తప్పు కదా. ఏమీ లేదు, నా హైట్ 6 అడుగులు అనుకోండి, 3 అడుగులు అని చెప్తే కోపం వచ్చేస్తుంది. అనంతంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని చిన్న శరీరంతో పోలిస్తే అది తప్పు కాదా? ఎంత పెద్ద తప్పు. అందువల్ల అలాంటి భావన అంటే అది అసత్య భావన, ఆ భావనలో జీవిస్తున్నాం కనుకే అసతు మా శబ్దమయా అని ప్రార్థిస్తున్నాం. అంటే అది కూడా మనకు అర్థం తెలియదు. నేను ఎక్కడ అసత్తున్నా, నేను ఎప్పుడు అబద్ధాలు ఆడుతున్నాను అనుకుంటారు. అసత్యం ఏమిటి అంటే అఖండమైన పరబ్రహ్మ స్వరూపాన్ని అయిన నేను పరిమితంగా ఉన్న శరీరంతో ఉన్నాను,
అందుకని దాన్ని సత్యమయ, సత్ అనే దాంట్లోకి తీసుకెళ్ళవయ్యా అని అడుగుతాం. అందుకే తెలిసి రామ భజన చెయ్యవే మనస, ఈ విషయం తెలిసి అసతోమా సద్గమయ అని అన్నప్పుడు మన భావం మారిపోతుంది. అందుకని మనం ప్రతినిత్యము ఈ సుజాతుల వారు బ్రహ్మసూత్రాల్లో చెప్పినటువంటి, ఇంతకు ముందు మనం త్రిపుర రహస్యంలో చదివినటువంటి, అష్టావక్ర గీతలో యోగ వాసిష్టంలో శంకరాచార్యుల వారి యొక్క ఆత్మజ్ఞానం, అది అని పేరు ఏంటింది, ఆత్మ జ్ఞానమైన ఆ పుస్తకం మొదలైన ఉపదేశ సారంలో చదివిన అన్నింటికి కన్ఫర్మేషన్ సుజాతుల వారి ద్వారా మనకు వస్తుంది. ఇంకా ఆత్మబోధ అనుకుంటా మేడం, అది ఆత్మబోధ కదా. కరెక్ట్, ఆత్మబోధ అనే పుస్తకంలో కూడా ఇప్పుడు ఇంకా అందరికీ అర్థమయ్యేటట్టుగా తిరిగి తిరిగి ఆ విషయాన్ని చెప్తుంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత తెలిసి కూడా ఇవాళ తెలుసుకుని ఒక నావల్ చదివినట్టు పక్కన పడేస్తున్నాం. సత్యం ఏమిటో అది పట్టుకోవాలి కానీ అసత్యం పట్టుకోవాలని ఏమీ లేదు. ఒక వ్యక్తి అసత్యం చెప్తుంటే నువ్వు నిజం చెప్పంటానే, మరి మనం ఎందుకు అలా ఉంటున్నాం అని మనం చూసుకోవాలి. అసత్యాన్ని పట్టుకుని జీవిస్తున్నాం. ఈ విషయాన్ని మనం గ్రహించుకుంటే మన జీవితాన్ని మనం తరింప చేసుకునే ప్రయత్నం ఆటోమేటిక్ గా చేస్తాం. కానీ అందుకే ఫస్ట్ ఏంటంటే, మహత్ గ్రంథాలు చదివినప్పుడు వాటి మీద అనంత విశ్వాసం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ సబూరి అని అడిగేవారు కదా మన బాబా గారు. అంటే శ్రద్ధ భక్తి ఉంటేనే ఏదైనా మనం పొందగలం. ఏమీ లేకపోతే ఏవో 4 పనికిరాని విషయాలు ఇది కూడా వినేసి వదిలేస్తాం. అందుకే ఆ శ్రద్ధ ఏం చేస్తుందంటే ఆ ఆసక్తిని కలగజేసి మనని మనం మార్చుకునే అవకాశాన్ని మనమే మార్చుకోవాలని ఎవ్వరూ మార్చారు. ఇచ్చేది శ్రద్ధ. ఎంత శ్రద్ధ ఉంటే అంత మంచిది, దానికి అంతు లేదు. ఎంత లోతైన స్థితికైనా వెళ్ళిపోగలం. ఇది మనం గ్రహించాల్సిన విషయం. అహంకారం వల్ల మనం ఎన్ని కోల్పోతున్నామో ఒకసారి తెలుసుకుంటే అహంకారాన్ని పోషించడం ఎంతవరకు మంచిదో మనం అర్థం చేసుకోగలం. నేను అన్నాను, నా బుర్రలో వచ్చిన ఆలోచన రైతు అని మనుషులు ఎంత విర్రవీగుతారు చెప్పండి. నా అభిప్రాయం అంత అవసరమా? మనం ఇవన్నీ తెలుసుకుంటే నేను అన్నది ఏమిటి, నా పాత జ్ఞాపకాలు, నా అనుభూతి జ్ఞానాలు, ఎక్కడి నుంచో ఆ నేనని ఓ మిథ్య అనేమి గట్టిగా బలంగా ఒక సొలిడిఫైడ్ గా పెట్టుకుంటాం. ఆ నేను అసలు అస్తిత్వం లేదని మన భావనలోనే ఉంది. అది పెంచుకుంటూ జీవిస్తాం. ఎంత అజ్ఞానపూరితంగా జీవిస్తున్నామో చూడండి. ఆ నేనుకి ఎవరైనా ఏదైనా అంటే మనకు ఎంతో బాధ, టకా దాన్ని రియాక్షన్ మనకు వచ్చేస్తుంది. ఆ అసలు ఆ నేననేది జాగ్రత్తగా పరిశీలించి దాని లోపలికి వెళ్ళి చూస్తే అది లేనే లేదు. నేనే ఏదైనా దాన్ని గట్టిగా పట్టుకుని దాన్ని జాగ్రత్తగా కాపాడి బుద్ధితో ఆ సత్యాసత్యాలను విచక్షణ చేసుకోవడానికి ఇచ్చాడు. శాశ్వతం అశాశ్వతం అన్నది తెలుసుకోవడానికి ఇచ్చాడు బుద్ధిని. కానీ మనం ఆ బుద్ధిని పెడత్రోవలకి వాడతాం. దానివల్ల మనం దుఃఖాల పాలవుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని దుఃఖాల పాలు చేస్తూ ఉంటాం. ఇంత మహత్తర జ్ఞానం మనకి ఎందుకు అగుతుంది అంటే మనకి కండిషనింగ్ అంటారు. నేను అనుకున్నది రైట్, నా బుర్రలో ఉన్న జ్ఞానం రైట్, నాకు తెలిసినదే రైట్ అనే దాంట్లో మనం కండిషన్ అయిపోయాం. అది పోగొట్టుకునేటటువంటి దానికి మనం ప్రయత్నించకపోవడంతో శంకరాచార్యులు కాదు, మహాత్ములందరూ మూర్ఖులు, మూఢజనులు. అన్ని పుస్తకాల్లో మూఢజనులనే వ్యవహరిస్తున్నారు. ఎంత మూఢులం అనేది, మన్ని మూఢులు అంటారా అని మనకి బాధ. మనం మూఢాతి మూఢులం. ఓకే, ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటే మీకు అవకాశం ఇవ్వాలి, మీరు చెప్పండి. ఇంటరాక్షన్. నమస్తే మేడం, నేను శాంతిశ్రీని. వాళ్ళ ఎంత బాగుందమ్మా, మంచిగా చాలా బాగా అర్థమైంది ప్రతి విషయం. ఇక్కడ నేను బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండు బాగా నాకు నచ్చాయమ్మా. మీరు చెప్పినట్టుగా విద్యావంతులు అంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునే దానికి మనం స్టడీ చేయాలన్న దాన్ని చక్కగా అది వివరించారు.
మనం ఏదో ఈ డిగ్రీలు ఇవన్నీ నేర్చుకుని ఏవో మన విద్యావంతులు అనుకుంటున్నాము, అది తప్పు అని చాలా చక్కగా చెప్పారు. అంటే అంతటా ఉన్న పరమాత్మత్వం తెలుసుకోకుండా కేవలం మనం ఏదో చదువుకున్న దాన్నే పెద్ద జ్ఞానులు విద్యావంతులు అనుకోవటం చాలా తప్పని అది బాగా అర్థమైందమ్మా. తర్వాత జ్ఞానులు అంటే యోగులు. మనమందరం కూడా సామాన్య మానవులు అందరం కూడా అజ్ఞానుల కిందే అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. ఆ విషయం కూడా చాలా బాగుందమ్మా. ఈ అహంకారము ఇవన్నీ వదులుకున్నప్పుడే ఆ పరమాతత్వాన్ని మనము చూడగలము, లేకపోతే దర్శించగలము అనేది ఆ పాయింట్ ఒకటి చాలా బాగుందమ్మా. ఇప్పటి వరకు మీరు విశదీకరించినవన్నీ కూడా చాలా చక్కగా అర్థమైందమ్మా. సంతోషం. మాకు ఇంత మంచి జ్ఞానాన్ని అందిస్తున్నందుకు మీకు సదా రుణపడి ఉంటామమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. ఓకే. ఏ రకమైన ఆశ్రమ ధర్మాలు పాటించినా ఆ శరీరం నేనన్న భావం పోకపోతే ఒక బ్రహ్మచారైనా, సన్యాసైనా, గృహస్థైనా, వానప్రస్థుడైనా ఏమీ లాభం లేదు. అందుకే ఇలా ఉంటేనే నీకు ఆ బ్రహ్మజ్ఞానం వస్తుందనే కండిషన్ ఏమీ లేదు అక్కడ. ఆ బ్రహ్మజ్ఞానం అన్నది అన్కండిషనల్. అందుకే దానికి ఏం అవసరమో చెప్తూనే చెప్పకుండా ఉంటున్నట్టు అనిపిస్తుంది. చెప్తూనే ఉన్నారు, నిరహంకార స్థితి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి మనస్థితి ఉండాలి అని అక్కడో చెప్తూనే ఉంటారు. కానీ అవి ఉన్నా చాలు. అంటే ఆ లోపల సత్య తపన ఉండాలి, శ్రద్ధ భక్తి ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనమేమో మన జ్ఞానాన్ని పక్కన పెట్టి వినగలిగే అర్హత వస్తుంది. లేకపోతే మనం వినవాలి. విన్నా అది వినడమే కాదు, యాక్చువల్ గా మనస్సులో మనకున్న పాత జ్ఞాపకాలతో, పాత చదివిన పుస్తక జ్ఞానంతో, రామనండి ఇది అక్కడ ఉన్నదండి ఎందుకవి, అవన్నీ మనకి వేస్ట్. మనం ఎంత మారుతున్నాం. ఆ పుస్తకంలో ఇది ఉంది అంటే నేను ఆ పుస్తకం చదివానని చెప్పుకోవడం ఎందుకు? అవన్నీ మనకి అంటే మనం పొందాల్సిందేంటి? దేర్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్? ఎక్కడైనా మనలో మార్పు వస్తుందా? నేను ఆ పరబ్రహ్మతత్వాన్ని అయి ఉంది, నేను ఈ శరీరాన్ని అనే భావంతో ఎన్ని రకాలైనటువంటి అజ్ఞాన మెంటల్ బ్లాక్స్ తో జీవిస్తున్నాం మనం. అది మనం గ్రహించట్లేదు. బాధలు ఎవరో పెడతారనుకుంటున్నారు, మన అజ్ఞానమే మనం బాధిస్తుంది. ఓకే, ఆ పుస్తకాలతో కంపేర్ చేయడం, అలా వాళ్ళు చెప్పారండి ఎందుకు ఎవరు చెప్పినా మనం ఏమైనా వింటున్నామా? అక్కడ ఉంది స్టార్టింగ్. ఏమై లిజనింగ్? నాకు వచ్చు, నేను చదివి నేను చెప్పడమా ఇక్కడ పాయింట్? ఎవరికి కావాలి? ఎవరి ఒక వ్యక్తి ఒక 10 కాదు 50 గ్రంథాలు చదివినా, 100 కాదు 1000 గ్రంథాలు ఆ కంప్యూటర్ చిప్పుకి జ్ఞాపకం ఉంటున్నాయి. దాన్ని మనం ఆరాధించాలి. అలాంటప్పుడు జ్ఞాపకం ఉండడం పెద్ద విషయం కాదు. మనం ఎంత గుర్తు తెచ్చుకుని దాని జీవితంలో అప్లై చేస్తున్నాం, అది చాలా ముఖ్యమైన విషయం. అంటే దానితోటి మనం ప్రభావితం అవుతున్నామా? ప్రభావితం అయ్యే వాళ్ళకి ఒక్క వాక్యం చాలు. శ్రద్ధా భక్తి ఉన్న వాళ్ళకి ఒక్క వాక్యంతోనే వాళ్ళు ముక్తులైపోతారు. ఓకే, చాలా బాగా చెప్పారమ్మా. కరెక్టే. అది ఇప్పుడు ఇన్ని బుక్స్, ఇన్ని జ్ఞానాలు, వేదాలు, ఈ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఏవి మాకు తెలియదు. అలాంటివి ఇవి ఇంత బాగా వివరించి వాటి గురించి మాకు చెప్తున్నారమ్మా. మీరన్నట్టు ఇన్ని గ్రంథాలు చదవకపోయినా ఆ పరమాత్మత్వం గురించి మీరు చెప్పిన ఒక్క మాటతో కూడా మేము తెలుసుకోగలము అని నాకు చాలా బాగా అనిపించిందమ్మా. ఎంతో అదృష్టం ఉంది కాబట్టి ఇంకా మీ మాటలు మేము వినగలుగుతున్నాము అనేది నాకు అనిపించిందమ్మా. చాలా సంతోషం. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? చాలా మందికి తెలియని అహంకారం ఏంటంటే జ్ఞానాహంకారం. 4 బుక్స్ చదివేయాలి, ఇది అది కూడా అహంకారం, దాన్ని తీసేయాలి. ఏం చదివితే ఏమిటి లాభం? నేను ఎక్కువ చదివేయాలి అనేది కూడా మనం తీసేయాలి. ఎందుకంటే చదివినది ఎసెన్స్ గ్రహిస్తున్నానా అనే పాయింట్ లేదు. నెక్స్ట్ ఎక్కువ ఉపన్యాసాలు విన్నాను, అలా వాళ్ళు చెప్పింది విన్నాను, ఎక్కడ తీసిన గంగలు అక్కడే అన్నట్టు ఉన్నాను అనేది మాత్రం ఎవరు చెప్పుకోవట్లేదు. అది వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఇది అంతా మన ఇంటర్నెట్ బుర్రలో బ్రెయిన్ ఇచ్చే మెమరీస్ పెంచుతున్నాయి. కానీ నేను ఇదంతా కూడా మారట్లేదు.
భగవద్గీత చదివాను, భగవద్గీత ఉపన్యాసాలు విన్నాను, ప్రతి అధ్యాయం మహాజ్ఞానం చెప్పగా విన్నాను. మారేనా? అది నేను ఆలోచించాను. నాకు మారణ ముఖ్యం కాదు, నేనంత చదివేనన్నది నాకు ముఖ్యం. అలాగే మనం జీవిస్తున్నాం. ఈ జ్ఞానం తెలుసుకోవడానికి మనం గొప్పవి మార్చక్కర్లే, ఆశ్రమాలు ఎక్కడి నుంచి ఎక్కడికో హిమాలయాలకు పారిపోక్కర్లే, లేకపోతే ఇంకెక్కడో ఆ జ్ఞానం జరుగుతుందని ఎక్కడలేదు, మనలోనే ఉంది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి శ్రద్ధ, భక్తి, చక్కటి వివేకం, అంతటి మీద గౌరవభావం, అది చాలా ముఖ్యం. ఎవరైనా మాట్లాడతారా? అటువంటి విషయాలు వచ్చినప్పుడు ఖండించడానికి కారణం ఏంటంటే ఇక్కడితో ఆగిపోతున్నాను. నేను తెలుసుకున్నాను, అక్కడ విన్నాను, ఇక్కడ విన్నాను, అక్కడ విన్నాను, నేను అక్కడ విన్నాను, నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, చదవనప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే. ఎదించిన వాస అంతా కూడా మారలేదు, చాలా భద్రంగా ఉన్నాను. మరి ఏంటి లాభం అండి? ఇది చదివించాను, నేను వినించాను, నేను మాత్రం అలాగే ఉంటాను. ఎందుకంటే నేను మాత్రంగా ఉండడం గ్రేట్ కదా, అది మన భావన. నేను ఎప్పుడు మారని ఇదే నేర్చుకుంటూ ఉంటాను, అది మన స్టాండ్ పాయింట్. మారిపోవడానికి నాకంట నేను అజ్ఞానినా అని మళ్ళీ అదొక చిన్నతనం. క్షణక్షణం మారాలి మనం. మనకి నచ్చినా లేకపోయినా మన బాడీ అన్ని క్షణక్షణం మారుతూ ఉంటుంది. జ్ఞానులమైన మేము ఎందుకు మారతామండి? అదో అహంకారం. ఏం జ్ఞానం ఉంది? చదువుల జ్ఞానం జ్ఞానమా? ఓకే, మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇది ఇస్తే మనకి అప్లికబుల్ విషయంగానే ఉంది కనుక మాట్లాడటం లేదా? సభగా మెంటల్ బ్లాక్స్ ఎందుకే మన మనస్సుల్లో బట్టే మన మహాజ్ఞానులమని, జ్ఞానులం కన్నా మనం ఏమీ మారకూడదని, మారడం అన్నది చిన్నతనం అని, అజ్ఞానులే మారతారని, మనం ఇప్పుడు మనకు ఎంతో జ్ఞానం ఉంది, మనం అన్ని అర్జించే ఇంకేం మారుతాం మనం? అది చాలా మూర్ఖత్వం. అలాంటి వాళ్ళు ఎంతకీ అహంకారం, అది ఎప్పటికీ మారదు. మారే స్కోప్ ఇవ్వరు, మారే అవకాశం వచ్చినా. ఇలాంటి రాంగ్ అన్ని మనం డిజాల్వ్ చేసుకోవాలి. అంటే మనకు తెలుసో తెలియకో కొన్ని రాంగ్ వాల్యూస్ వచ్చేసాయి, జ్ఞానంతో వాటిని డిజాల్వ్ చేసుకోవాలి, కరిగించుకోవాలి. ఓకే, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? సందేహమైనా అడుగుతారా? ఇప్పుడు మనం ఎంఏ లిటరేచర్ లో అన్ని పుస్తకం ఈ పుస్తకాన్ని కలిపి ఇంకొక పుస్తకం అంత ఎన్ని పుస్తకాలని రిఫర్ చేస్తూ ఆ వాక్యాలు రాస్తే మనకు అన్ని మంచి మార్కులు. కానీ ఈ భగవతత్వంలో అవి పనికిరావు, ఆ తెలుసున్న జ్ఞానం పనిచేయదు. ఓకే, ఎవరు మాట్లాడటం లేదంటే మరి ఇంకా ముగించుద్దాం.